హలో ఫ్రెండ్స్, ఇలా స్నాక్స్ చేయగా మిగిలిన ఆయిల్ని ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా? యూజ్ చేయకూడదని కొందరు, పడేసేయాలని కొందరు సలహా ఇస్తూ ఉంటారు. మరి ఏది నిజం? ఈ ఆయిల్ని క్లీన్ చేసి వాడుకునే పద్ధతి ఉందా అనే దాని మీద సెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు మీతో వివరించబోతున్నాను. కూల్గా ఉన్న ఆయిల్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఒక కప్లో 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి వాటర్ పోసి ఇలా స్లర్రీ లాగా చేసుకోవాలి. ఈ వాటర్ని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో పోసి స్టవ్ మంట పెంచుకోవాలి. ఆయిల్ వేడెక్కుతూ ఉంటే ఇలా బబుల్స్ పైకి వచ్చి చిటపటలాడుతూ ఉంటాయి. వాటర్ ఇవాపరేట్ అయిన తరువాత కార్న్ఫ్లోర్ ముద్దలాగా అయి ఆయిల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని పట్టుకుంటుంది. కొంచెం సేపు హీట్ చేసిన తరువాత రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆపి ఈ ముద్దను తీసివేయాలి. ఆయిల్ కూల్ అయిన తరువాత జాగ్రత్తగా ఓరగా ఒక గిన్నెలోకి పోసుకుంటే బాటంలో సెటిల్ అయిన డస్ట్ పార్టికల్స్ని తీసేయవచ్చు. ఇంత హెవీ పార్టికల్స్ వల్ల ఆయిల్ పాడైపోతుంది, రంగు మారుతుంది. ఇలా యూస్ చేసిన ఆయిల్ని ఫ్రై చేసిన వాటి వాసన ఉంటుంది కాబట్టి ఫ్రై ఐటమ్స్కి మాత్రమే వాడుకోవాలి. 1-2 సార్లు వాడుకోవచ్చు. ఫ్రై చేసినప్పుడు పొంగు వచ్చినట్లయినా, తొందరగా పొగ ఎక్కువ వచ్చినా, ఆయిల్ థిక్గా అయిపోయినా, దుర్వాసన వచ్చినా ఇంకా ఆయిల్ని వాడకూడదు. ఈ రీయూస్ చేసే ఆయిల్ని 15-20 డేస్ లోపలే వాడేసుకోవాలి.